నమస్కారం అండి. బిజినెస్ లోకం ఛానల్కి స్వాగతం. మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి. అందరికీ పేరు పేరున. నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి, ఈ బిజినెస్ చేసినట్లయితే ఎంత లాభం వస్తుంది, మనకు ఏ విధంగా మార్జిన్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ వేసి చూపించాను, లైవ్గా చూపించాను. ఎంత క్యాలిక్యులేషన్ అంటే ఏ విధంగా వస్తుంది ఎంత అని మీకు చూపించాను. ఆ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు అండి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే అండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే భయం అవుతుంది, మాకు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ భయం అవుతుంది, ఏ విధంగా డాక్టర్ని మనము కన్విన్స్ చేయాలి అని అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ విధంగా డాక్టర్ని కన్విన్స్ చేయాలని చెప్తాను చూడండి. ఒక 4 ట్రిక్స్ చెప్తాను. ఆ 4 ట్రిక్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మీరు డాక్టర్ని కన్విన్స్ చేయొచ్చు. అది ఏ విధంగా చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్లయితే వారికి షేర్ చేయండి. ఓకే అండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక టాపిక్లో ఏంటంటే నేను ఈరోజు చెప్పాను కదండి, ఒక 4 ట్రిక్స్ చెప్తాను అని చెప్పాను కదా. ఆ 4 ట్రిక్స్ గురించి ఈరోజు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అండి, ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏరియా మ్యాపింగ్ చేయాలి. ఏరియా మ్యాపింగ్ అంటే ఏంటంటే మనము సపోజ్ మనం ఏదైనా రూట్లోకి వెళ్ళామనుకోండి, అంటే సపోజ్ ఒక రూట్లో వెళ్ళామనుకోండి మార్కెటింగ్ కోసమని, మనం ఆ రోజు మార్కెటింగ్ చేయడానికి ఒక రూట్లోకి వెళ్ళినట్లయితే ఆ రూట్లో ఉన్న డాక్టర్స్ మొత్తం ఒకటే రోజు, అంటే ఆ రూట్లో వెళ్ళినప్పుడే మనం మొత్తము పర్ఫెక్ట్గా, అంటే ఆ రోజు ఆ డాక్టర్స్ అందరినీ కలవడానికి ప్రయత్నం చేయాలి మనము కంపల్సరీగా. ఎందుకంటే అండి, మనము వెళ్ళినప్పుడే ఒకేసారి చేసుకున్నట్లయితే మనకు ఈజీగా మనకు డాక్టర్ అంటే పెట్రోల్ ఛార్జెస్ కానీ లేకపోతే మనకు అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి మనం 99% ఆ రోజు ఆ రూట్లో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ డాక్టర్ని కలవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం దానికోసం రూట్ మ్యాపింగ్ కోసం అండి నేనైతే అండి మనం ఏ రూట్కి వెళ్తున్నామని చూసి ఫస్ట్ టైం మాత్రం ఒక గూగుల్ మ్యాప్స్లో పెట్టి చూసుకుంటాను. ఆ రూట్లో ఏ ఊర్లు ఉన్నాయో చూసుకొని ఆ ఊర్లో ఉన్న డాక్టర్స్ అందరినీ ఒక లిస్ట్ లెక్క చేసుకొని ఆ ఊర్లో ఉన్న డాక్టర్స్ అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాను నేనైతే. ఆ విధంగా చేస్తే మనకి ఏంటంటే టైం కానీ ప్లస్ మనకు పెట్రోల్ ఛార్జెస్ కానీ కలిసి వస్తాయి ఈజీగా. కాబట్టి మనము కంపల్సరీగా రూట్ మ్యాపింగ్ చేసుకోవాలి. రూట్ మ్యాపింగ్ చేసుకుంటే మనకి ఈజీగా సెట్ అవుతుంది. రూట్లోకి వెళ్తున్నప్పుడు అండి, అందరి డాక్టర్ని కాకుండా మనము ఏ డాక్టర్స్ మనకు యూజ్ అవుతారో ఆ డాక్టర్స్ మాత్రమే మనము కలవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అండి, మనము ఏ డాక్టర్ ఫస్ట్ మాత్రం వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అందరు డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం 1-2 టైమ్స్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది, ఓకే మనకి ఈ డాక్టర్ వర్తబుల్ అయినా కాదా అన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ప్రోడక్ట్ అనేది మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీ, అంటే అందరూ తెలిసిపోతుంది మన ప్రోడక్ట్ సో అండ్ సో కంపెనీ వచ్చింది, ఈ విధంగా ఉంది అన్నట్టుగా మనకు క్లియర్ తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం అందరికీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెకండ్ టైం 3rd టైం కలిసినప్పుడు మనం పర్ఫెక్ట్గా పని చేసుకున్నట్టుగా ఉండే డాక్టర్ని కలిస్తే మనకు టైం వేస్ట్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే అండి, మనము ఒకరోజు కొన్ని 100 కిలోమీటర్స్ వెళ్తాం. అంటే ఒక్కొక్కసారి నేనైతేనండి ఒకరోజు మార్నింగ్ స్టార్ట్ అయితేనంటే ఈవినింగ్ సాయంత్రం వరకల్లా ఒక 400-500 కిలోమీటర్స్ తిరుగుతుంటాం. ఎందుకంటే సెకండ్ ట్రిక్ వచ్చేసి షాడో మార్కెటింగ్. షాడో మార్కెటింగ్ అంటే ఏంటంటే అండి, మనం సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సపోజ్ అంటే ఒక ఏరియాకి రెగ్యులర్గా వెళ్తున్నాం, మనం వెళ్ళగా మనకు ఇంకొక డాక్టర్ ఉన్నాడు, కొత్త డాక్టర్ వచ్చాడు అన్నట్టుగా మనకు ఒక డాటా తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ డాక్టర్ చాలా ఫేమస్ అనుకోండి, ఆ డాక్టర్ దగ్గర కూడా వెళ్దామని మన బిజినెస్లో డెవలప్మెంట్ భాగంలో మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, మనము ఆ డాక్టర్కి మనము కాన్ఫిడెన్స్ లెవెల్ తెప్పించగలగాలి. ఏ విధంగా అంటే, మనము సార్ మేము ఆల్రెడీ ఈ ఊర్లో ఉన్నాము, సో అండ్ సో డాక్టర్స్కి ఇస్తున్నాము, ఇంత ప్రైజ్ ఇస్తున్నాము, ఈ విధంగా ఇస్తున్నాము అని చెప్పేసి మనము ఆ డాక్టర్కి, అంటే వేరే వాళ్ళ దగ్గర చేస్తున్నామని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గర ఇస్తున్నామంటే ఈ డాక్టర్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి మన మీద. అంటే ఓకే ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉందా, నడుస్తుందా, ఓకే బాగా ఉందని చెప్తే మనము ఆ డాక్టర్ దగ్గర మనము కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కంపల్సరీగా మనము షాడో మార్కెటింగ్ చేయాలి. ఒక దగ్గర చేస్తున్నామని చెప్పేసి దాన్ని మనము ఇక్కడ చెప్తే మనం అప్పుడు ఆ డాక్టర్స్ మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. కాబట్టి అప్పుడు మనకు మార్కెటింగ్ ఇవ్వడానికి మన మార్కెట్ ఇవ్వడానికి వాళ్ళు కంపల్సరీగా ఓకే చెప్తారు. లేకపోతే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతాయి. కాబట్టి మనం ఈ విధంగా చేస్తే మన బిజినెస్లో సక్సెస్ అవుతాం కంపల్సరీగా. థర్డ్ పాయింట్ వచ్చేసింది
డాటా డ్రివెన్ రిప్రజెంటేషన్ అంటే ఏంటండి? డాటా డ్రివెన్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనము డాటాని ప్రింట్ చేయడం. ఏ విధంగా అంటే అండి, సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాం. అదే ప్రోడక్ట్ వేరే బ్రాండ్లో ఏ విధంగా ఉంది, ఎంత ప్రైస్కి వస్తుంది, మనం వారికంటే ఎంత తక్కువగా ఇవ్వగలుగుతాము అనేది మనము డాక్టర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే డాక్టర్కి ఓకే, అంతకంటే మనకు తక్కువగా వస్తుంది కదా, చాలా బాగుంది కదా ప్రోడక్ట్, ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర అమ్ముతున్నామని చెప్తున్నారు కాబట్టి మనకు బాగుంటుందని డాక్టర్ కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన మీద. కాబట్టి డాటా డ్రివెన్ రిప్రజెంటేషన్ కంపల్సరీ మనం చేయాలి. చేస్తే వీలైతే ఒకవేళ డాక్టర్స్కి ఫ్రీ శాంపిల్స్ ఇచ్చినా సరే, ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు మేము శాంపిల్స్ ఇచ్చి, సార్ నెక్స్ట్ వీక్ కలుస్తాం సార్, చూడండి మీరు ఈ వీక్ మా ప్రోడక్ట్స్ ఇచ్చి చూడండి, మీ రిజల్ట్ చూసిన తర్వాతనే మాకు నెక్స్ట్ వీక్లో ఆర్డర్ చెప్పండి సార్ అని చెప్పేసి మనము వీలైతే మన శాంపిల్స్ కూడా ఇచ్చి రావాలి. ఇచ్చొస్తే డాక్టర్కి ఓకే వీళ్ళు శాంపిల్స్ కూడా ఇచ్చి వెళ్తున్నారు అన్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ వచ్చేసి డిజిటల్ ఫాలోఅప్ అంటే ఏంటండి, మనము డాక్టర్ని డిజిటల్గా ఫాలోఅప్ చేయడం. సపోజ్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడు, మన ప్రోడక్ట్ తీసుకోవడానికి సుముఖంగా లేడు, అతను నో అని చెప్పాడు. అంటే డాక్టర్ చెప్పాడు, వద్దండి మాకు ఇప్పుడు ఆల్రెడీ వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పాడు. మనం ఏం చేద్దాం, అయినా కానీ ట్రై చేయాలి. అంటే డాక్టర్ దగ్గర చెప్పాలి, మనం సాధ్యమైనంతవరకు చెప్పాలి, ఎంత చెప్పాలో అంత చెప్పిన తర్వాత అయినా కానీ డాక్టర్ నో అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర ఉండే, అంటే వారి నెంబర్ మనం తెచ్చుకుంటాం కదా, కాంటాక్ట్ నెంబర్ తెచ్చుకుంటాం కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ తెచ్చుకొని మనం వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పంపిస్తుండాలి. మర్చిపోకుండా, మన ప్రోడక్ట్ మర్చిపోకుండా వాట్సాప్ మెసేజ్ పంపిస్తుండాలి. ఆ వాట్సాప్ మెసేజ్లో కూడా మన ప్రోడక్ట్ గురించి పంపించొద్దు, జస్ట్ మెడికల్ అవేర్నెస్ కోసం. అంటే కొన్ని డాక్టర్స్ డే కానీ కొన్ని ఉంటాయి కదండి, అలాంటి అప్డేట్స్ పంపిస్తున్నాడు, మెడికల్ అప్డేట్స్ పంపిస్తుంటే వారికి ఓకే ఇతను ఊరికి పంపిస్తున్నాడు అన్నట్టుగా డాక్టర్స్ కూడా తెలిసి ఓకే ఒకసారి అయితే మీరు రండి సార్ కలుద్దామని అన్నట్టుగా మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చిన మనం ఆ టైంని యూజ్ చేసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కావాల్సిన డాటా అంతా చెప్పేసి మనం డీల్ని కంపల్సరీ సక్సెస్ఫుల్ చేసుకొని వస్తే ఆ టైంలో మనం పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతాం. ఈ విధంగా అండి కంపల్సరీగా మనం ఎప్పుడు కూడా సపోజ్ డాక్టర్ నో అని చెప్పాడని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దు. ఒక దగ్గర ఎస్ వస్తుంది, ఒక దగ్గర నో వస్తుంది. బిజినెస్ అన్నప్పుడు చాలా ఉంటాయి, నోలు ఎస్లు కామన్. కాబట్టి ఎస్ వచ్చినప్పుడు పొంగిపోకూడదు, నో వచ్చినప్పుడు డిసప్పాయింట్ కావద్దు. మంచి రిఫ్రెష్గా ఒక డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ అన్నట్టుగా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, అంతేకాని డిసప్పాయింట్ కావద్దు. ఎట్టి ఫస్ట్ మనం ఫాలోఅప్ మాత్రం చేస్తుండాలి. ఏ డాక్టర్ని మనము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మనం ఆ విధంగా చేస్తే మనం కంపల్సరీగా సక్సెస్ అవుతాం. కంపల్సరీగా సక్సెస్ కాకపోవడం అనేది ఉండదు. కాబట్టి మనము రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫాలోఅప్ చేస్తే కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాం. హుషారుగా బిజినెస్ అంటే ఓన్లీ కేవలం అమ్మడం కోవడమే కాకుండా ఎన్నో లాభాలు నష్టాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తే ఏ బిజినెస్లో కంపల్సరీ సక్సెస్ కావచ్చు. మనం ప్లానింగ్ లేకుండా వెళ్తే ప్రాబ్లం అవుతుంది, కానీ ప్లానింగ్తో పక్కా ఉంటే ఎలాంటి ప్రాబ్లం కాదు. మీకు కనుక ఈ 4 ట్రిక్స్ నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో. ధన్యవాదాలండి అందరికీ.